హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం అభ్యసన సిద్ధాంతాల్లో భాగంగా సింపుల్గా కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ సిద్ధాంతం నేర్చుకుంటే అన్ని సిద్ధాంతాలు రివిజన్ అయినట్టే. మరియు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకప్పుడు పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ గుర్తుపెట్టుకోవాలి. కానీ సిద్ధాంతాల యొక్క సారాంశం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ నియమంపై ఆధారపడి ఉంటుంది, దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ను సులువైన ఉదాహరణతో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయం మనం నేర్చుకోబోతున్నాం. మరి ముఖ్యంగా మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టెట్కు సంబంధించి పుస్తకం మార్కెట్లో విడుదలైంది. అదనంగా యాడ్ చేసిన టాపిక్లను మనం ఆల్రెడీ మన యాప్లో ఇప్పటికే అదే రోజు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి టీజీ టెట్కు సంబంధించి సైకాలజీ పుస్తకం మార్కెట్లో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న పుస్తకాలు మీరు ఏ సబ్జెక్ట్కైనా చదవండి, కానీ సైకాలజీకి మాత్రం ఈ సబ్జెక్ట్ చదవండి, విద్యా దృక్పథాలకు మాత్రం ఇది చదవండి. ఎందుకంటే అన్ని పుస్తకాలను ఒక్క దగ్గర చేర్చి మీరు మళ్ళీ ఆ పుస్తకం, ఈ పుస్తకం, ఆ అకాడమీ, ఈ డ్రాఫ్ట్ కాపు డైట్ బీడి వెతుక్కునే అవకాశం లేకుండా మీకు శ్రమను తగ్గించి ఇక్కడ అందించడం జరిగింది. మరి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి, క్లాసులు వినండి. క్లాసులు వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. అద్భుతమైన అప్లికేషన్ బిట్స్, వేల ప్రశ్నలు మన యాప్లో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా టీచర్లు చాలామంది భయపడుతున్నారు. నష్టం లేదు, మీరు సింపుల్గా రోజుకు 2 గంటల సమయం ఇవ్వండి, 10 రోజులు ఇవ్వండి. లైవ్ క్లాసులు ఉంటాయి, రికార్డెడ్ క్లాసులు ఉంటాయి, రివిజన్ క్లాసులు ఉంటాయి. ఈ 30 మార్కులు మాకు వదిలేయండి. మీరు క్వాలిఫై అయ్యే అంశంలో మేము ప్రధాన భూమిక పోషిస్తాం. 30కి 30 మార్కులు మేము కొట్టిస్తాం. ఎందుకంటే మీరు ఇటీవల చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో ఏ ప్రశ్న మిస్ కాలేదు. అందరికీ ఒక్క ప్రశ్న, 2 ప్రశ్నలు పోతే మన విద్యా పబ్లికేషన్, మన క్లాసులు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి క్లాసులు వినండి. క్లాసులు వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. అంతకంటే ముందుగా మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ఖచ్చితంగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏ అనుమానం ఉన్నా మెసేజ్ పెట్టండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు, మన యాప్లో మీరు పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ చూడండి, మన యాప్లో మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ కోర్స్ పైన నొక్కండి, బై నౌ అని అడుగుతుంది. వెంటనే క్లాసెస్ యాక్సెస్ వస్తాయి. రికార్డెడ్ క్లాసులు కంప్యూటర్లో చూసుకోవచ్చు. ఒక టాపిక్ చదివినంబడే, విన్నంబడే పుస్తకం ముందు పెట్టుకోండి. క్లాసులు వింటూ షార్ట్ కట్లు నోట్ చేసుకోండి. వెంటనే ప్రాక్టీస్ బిట్స్ చేయండి పుస్తకంలో. అదేవిధంగా ఆన్లైన్లో మన యాప్లో ఉండే ప్రశ్నలు చేయండి. లెవెల్ 1, లెవెల్ 2 బిట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు మన యాప్ను తీసుకుంటే ఏపీ టెట్ సైకాలజీ కోర్సు, టీజీ టెట్ సైకాలజీ కోర్సు, ఇప్పటికే వేల మంది ఆల్రెడీ మన యాప్లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చారు టీచర్లు. మరి ముఖ్యంగా 30కి 30 మార్కులు సాధించాలని తపన ఉన్న విద్యార్థులు. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ మీకు తెలుసు, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం మరియు దానిగల మారు పేరు బాగా గుర్తుపెట్టుకోండి, యాంత్రిక నిబంధనము. దానిగల మరొక పేరు మనకు పరికరాత్మక నిబంధన సిద్ధాంతం. చాలామంది అనుకుంటారు మారు పేరు తెలియకుండా కనుక పరీక్షకు వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మారు పేర్లు, మరో పేర్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. మరి ఈ యొక్క కార్యసాధక యాంత్రిక నిబంధన సిద్ధాంతంలో భాగంగా ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్. స్కిన్నర్ ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు. కింది వాటిలో శాస్త్రవేత్తలు వారు కనిపెట్టినటువంటి సిద్ధాంతాల్ని జతపరచండి అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి కార్యసాధక అనే పదానికి యొక్క అర్థం ఏమిటి? కార్యసాధక అంటే ఏమిటంటే, కార్యసాధక అంటే ఏమిటి అని ఎగ్జామ్లో అడగడం జరిగింది. కార్యసాధక అంటే వ్యక్తి పరిసరాలతో ప్రతిస్పందించేటప్పుడు అతడు చూపే బుద్ధిపూర్వక చర్యలు. ఇదే పదం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మరి బుద్ధిపూర్వక చర్యలు అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక అంశానికి ఒక విధంగా ప్రతిస్పందిస్తాడు.
అందరూ ఒకే విధంగా ప్రతిస్పందించరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కార్యసాధక అంటే ఒకే వ్యక్తి పరిసరాలతో అతడు చూపే బుద్ధిపూర్వక చర్యలనే కార్యసాధక అంటారు. మరి ఇక్కడ చూసుకుంటే ఈయన రాసిన గ్రంథాలు చూసుకుంటే చిన్న లాజిక్ ఉంది. ఇక్కడ చిన్న లాజిక్. గ్రంథాలు ఖచ్చితంగా అడుగుతున్నాడు, అందరికీ తెలిసినవి అడగట్లేదు. కాబట్టి లాజిక్తో గుర్తు పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. మరి రెండో చూసుకుంటే ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. మరి మూడో తీసుకుంటే బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం. నాలుగో తీసుకుంటే వర్బల్ బిహేవియర్. బాగా గుర్తుపెట్టుకోవాలి, వర్బల్ బిహేవియర్. దీంట్లో కామన్గా మీరు అనుకున్నటువంటిది ఏమిటంటే కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్. మరి ఎందుకు వచ్చింది అనేది ఇంకా బాగా చెప్తాను నెక్స్ట్. ఇక్కడ చూసుకుంటే బిహేవియర్ అనే పదం ఉంది, ఇక్కడ బిహేవియర్ అనే పదం ఉంది, ఇక్కడ బిహేవియర్ అనే పదం ఉంది. మరి ఎందుకు ఇలా వచ్చింది అంటే ప్రవర్తనలో మార్పులకు సంబంధించింది కాబట్టి. మరి టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ ఎందుకు వచ్చింది, రిఫ్లెక్స్ అనే పదం ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా లైఫ్లో మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్పబోతున్నాను. మరి మీకు అందరికీ తెలుసు పరికరాత్మక నిబంధన సిద్ధాంతం. మీరు యాంత్రిక నిబంధన సిద్ధాంతం నేర్చుకొని ఉంటారు, కానీ ఎగ్జామ్లో పరికరాత్మక నిబంధన అని వస్తుంది. పరికరాత్మక యాంత్రిక నిబంధన ఒకటే, దాంట్లో నో డౌట్. ఆ పదజాలం మారినప్పుడు కూడా మన ఆలోచన విధానం మారాలి. ఇక్కడ చూస్తే ఆర్ టైప్, ఆర్ టైప్. మరి ఆర్ టైప్ అంటున్నాం, ఎస్ టైప్ కూడా ఉంది మనకు. మరి ఎస్ టైప్ అంటే అది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మరి ఆర్ టైప్ అంటే ప్రతిస్పందనకు ప్రాముఖ్యత గల సిద్ధాంతము. మరి ఇక్కడ చూస్తుంటే టైప్ 2 సిద్ధాంతము ఆర్ఎస్ టైప్. ఆర్ఎస్ టైప్ సిద్ధాంతం అంటే ఎస్ ఆర్ టైప్ ఉంది, ఆర్ఎస్ ఉంది మనకు. ఎస్ఆర్ ఆర్ఎస్ రెండు వేరే. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సోమవారం నుండి శనివారానికి ఉన్న రోజులు వేరే, శనివారం నుండి సోమవారానికి ఉన్న రోజులు వేరే. కాబట్టి ఎస్ఆర్ అంటే అది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కాదు, యత్న దోష అభ్యసన సిద్ధాంతము. అదే ఆర్ఎస్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆర్ ముందుంటే అది కార్యసాధక, ఎస్ఆర్ ఉంటే అది యత్న దోష. మరి టైప్ 2 అన్నాం. టైప్ 2 అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మరి టైప్ 1 అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. టైప్ 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి, ఆర్ టైప్. ఆర్ టైప్ అనగానే కార్యసాధక, ఎస్ టైప్ అనగానే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మరి ఇక్కడ చూసుకుంటే ఆర్ఎస్ టైప్ అనగానే కార్యసాధక, ఎస్ఆర్ అనగానే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. టైప్ 2 అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, టైప్ 2 అనగానే కార్యసాధక, టైప్ 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మరియు ఉద్దీపనకు ప్రాముఖ్యత లేని సిద్ధాంతము. ఉద్దీపనకు ప్రాముఖ్యత లేదు అంటే దేనికి ప్రాముఖ్యత ఉంది అంటే ప్రతిస్పందనకు ప్రాముఖ్యత ఉంది. ప్రతిస్పందనకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీన్ని ఆర్ టైప్ అన్నారు. ఒకవేళ ఉద్దీపనకు కనుక ప్రాముఖ్యత ఉంటే దాన్ని ఎస్ టైప్ అంటారు. ఎస్ టైప్ అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మరి ఏంటంటే ఒక సిద్ధాంతము మరొక సిద్ధాంతానికి అనుబంధంగా ఉంది. క్లియర్? మరి ఇక్కడ ఉపయోగించిన పేటిక స్కిన్నర్ పేటిక. పేటిక స్కిన్నర్ పేటిక. స్కిన్నర్ ఉపయోగించిన పేటిక స్కిన్నర్ పేటిక. కానీ థార్న్డైక్ యత్నదోష సిద్ధాంతంలో అతడు ఉపయోగించిన పేటిక ఫజిల్ పేటిక. అతడు ఉపయోగించిన జంతువులు మనకు తెలుసు. ఇక్కడ చూస్తే ఎలుక మరియు పావురం. ఎలుక మరియు పావురం. మరి ఎలుక మరియు పావురం అనగానే మనకు అన్ని జంతువుల పైన గుర్తు రావాలి. స్కిన్నర్ ఉపయోగించిన జంతువులు ఎలుక మరియు పావురం కాగా, మరి పిల్లి కోడి పిల్లలపై చేసింది థార్న్డైక్, చింపాంజీపై చేసింది కోయిలర్. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ జంతువులు చిన్న జంతువులే కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఇవే మన ఉద్యోగాలను, మన క్వాలిఫై మార్కులను దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కీన్గా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. మరి నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక ప్రయోగం. దీంట్లో ఏమీ లేదండి. ప్రయోగంలో మీరు బాగా గమనిస్తే దీంట్లో జస్ట్ నేను ఇక్కడ ఎలుక బొమ్మను పెట్టడం జరిగింది. ఇతడు 2 జంతువులపై ప్రయోగం చేశాడు, ఎలుక మరియు పావురం. ఇక్కడ చూస్తే ఏముంది, ఇక్కడ ఎలుక ఉంది. ఎలుక ఏ పేటికలో ఉంది? స్కిన్నర్ పేటికలో ఉంది. ఓకే, క్లియర్? ఈ స్కిన్నర్ పేటికలో ఉన్న ఎలుకకు బయట ఆహారము కల్పించలేదు.
అదే తారడేక్ ప్రయోగములో అక్కడ పిల్లికి బయట ఆహారం కనిపించింది కాబట్టి ఎలాగైనా సరే ఆహారాన్ని చేరుకోవాలి, అందుకోవాలి అనే తహతలాడుతూ బయటికి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రయోగంలో ఈ యొక్క ఎలుకకు తెలియదు ఏమిటంటే బయట ఆహారము వస్తుంది అనే విషయం తెలియదు. కాకపోతే ఏమి చేయాలో పాలుపోక, ఏమి చేయాలో తెలియక అనుకోకుండా మీటర్ నొక్కింది, అనుకోకుండా బటన్ నొక్కింది. స్కిన్నర్ పేటికలో ఉన్న ఒక బటన్ నొక్కింది. ఆ బటన్ నొక్కగానే పైనుండి ఆహారం వచ్చింది. మరి నేను అడుగుతున్న ప్రశ్న ఇక్కడ ముందే ఎలుకకు తెలుసా, ఈ యొక్క ఎలుకకు తెలుసా ఏమి అంటే నేను బటన్ నొక్కితే ఆహారం వస్తుందనే విషయం తెలుసా? తెలియదు. మరి ఒక్కసారి తెలిసిన తర్వాత పదే 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 మీటర్ నొక్కడం ప్రారంభించింది. ఇక్కడ మొదట ఆహారాన్ని చూసిందా? లేదు, చూడలేదు. కాబట్టి మొదట పని జరిగింది. పని అంటే ఆర్ రెస్పాన్స్. తర్వాత ఏమొచ్చింది? స్టిమ్యులస్ అంటే ఉద్దీపన అంటే ఆహారం వచ్చింది. అందుకే దీన్ని RS అంటారు. ఉద్దీపనకు ప్రాముఖ్యత లేదు అంటారు, ఎందుకంటే ఆహారాన్ని చూసి మీటర్ నొక్కలేదు కాబట్టి. RS అంటారు. ఎందుకు RS అంటారు? ముందు రెస్పాన్స్, ముందు పని జరిగింది, తర్వాత ఫలితం వచ్చింది. కాబట్టి ముందు పని జరిగింది, తర్వాత వచ్చింది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఈ యొక్క సిద్ధాంతం నాతో పాటు మీరు సమాధానం చెప్పండి. ఈ యొక్క సిద్ధాంతం తారడేక్ యొక్క 3 నియమాలలో ఏ నియమంపై ఆధారపడి ఉంటుంది అంటే ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. ఫలిత నియమం అంటే ఏమిటి? చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మళ్ళీ చేస్తాం, లేదంటే చేయం. ఇక్కడ ఎలుక మీటర్ నొక్కగానే కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకొని ఉంటే మళ్ళీ మీటర్ నొక్కేదా? లేదు. ఒక్కసారి మీటర్ నొక్కగానే ఏమైందంటే ఆహారం వచ్చింది. అయ్యో, మీటర్ నొక్కితే ఆహారం వస్తుందనే విషయాన్ని తెలుసుకొని మళ్ళీ పదే మీటర్ నొక్కడం ప్రారంభించింది. కాబట్టి ఇది పూర్తిగా తారడేక్ యొక్క ఈ సిద్ధాంతం పూర్తిగా తారడేక్ యొక్క ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసు, అంధుడైన, ఇది ఫేమస్ ఎగ్జాంపుల్, అంధుడైనటువంటి వ్యక్తిని ఒక విద్యార్థి రోడ్డు దాటించాడు. అప్పటి నుంచి రోడ్డు దాటించాడు. అది చూసినటువంటి ఉపాధ్యాయుడు గదిలోకి ఆ బాబు రావాలనే ఈ అబ్బాయి ఏం చేశాడో చూడండి. అంత పెద్ద ట్రాఫిక్ జంక్షన్లో తన ప్రాణాలను లెక్క పెట్టకుండా ఒక అంధుడిని రోడ్డు దాటించాడు అని క్లాస్లోకి రాగానే అందరిని నిల్చోపెట్టి చప్పట్లు కొట్టించాడు. కానీ ఆ విద్యార్థికి తెలుసా తన ఉపాధ్యాయుడు చూస్తాడు, చప్పట్లు కొట్టిస్తాడు అనే విషయం తెలియదు. అప్పటి నుండి ఆ విద్యార్థి ప్రతిరోజు అంధులను, వికలాంగులను, వీరికి లోపం గల వారిని ప్రతి ఒక్కరిని రోడ్డు దాటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫలితం బాగా వచ్చింది కాబట్టి. మరి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక గృహిణి వెళ్తుంటే ఆమెకు 1000 రూపాయల నోటు దొరికినప్పుడు అప్పటి నుండి ప్రతిరోజు తన ఇంట్లో వాళ్ళు తీసుకుపోవడానికి వచ్చినప్పటికీ కూడా నేను వాకింగ్ చేస్తాను అని చెప్పి వాకింగే చేస్తుంది. ఎందుకంటే కానీ ఆమెకు ముందు తెలియదు నేను వాకింగ్ చేస్తే డబ్బులు దొరుకుతాయనే విషయం. కాబట్టి మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పూర్తిగా ఏ నియమంపై ఆధారపడుతుంది? RS ఎందుకు వచ్చింది? టైప్ 2 ఎందుకు వచ్చింది? ఉద్దీపనకు ప్రాముఖ్యత లేదు అని ఎందుకు అంటారు అనే సిద్ధాంతం ఇది ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫలిత నియమం అనేటువంటిది తారడేక్ యొక్క నియమం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అంతేకాకుండా దీంట్లో రెగ్యులర్గా వస్తున్నటువంటి ప్రశ్న చూడండి. ఇక్కడ తరగతి గది నిర్వహణకు ప్రతిపాదించినటువంటి పునర్బలన నియమాలు మరియు కార్యక్రమయుత అభ్యసనం. రెగ్యులర్గా ఎగ్జామ్లో వస్తున్న ప్రశ్న, మీరు ఒకటి నెట్టుకుపోతే ఇంకోటి, మీరు ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలిచినట్టుగా మీరు అనుకున్నది రాదు మిత్రాల ప్రశ్న. ఎగ్జామినర్ అనుకున్నది వస్తుంది. ఫైనల్గా ఎవరేమనుకున్నా మనకు మార్కులు రావాలంటే మొత్తం చదవాలి. రైట్. పునర్బలన నియమాలు. స్కిన్నర్ పునర్బలన నియమాల్ని ప్రతిపాదించాడు. ఈ 4 మెయిన్, ఈ 3 తర్వాత యాడ్ చేసినటువంటివి. ఆ 3 తర్వాత యాడ్ చేసినటువంటి వాటిలో మీరు బాగా గమనించాల్సినటువంటి అంశం, తరగతి గదిలో స్కిన్నర్ ఒకసారి పేరెంట్స్ డే, ఫాదర్స్ డే రోజు పాఠశాలకు వెళ్ళినప్పుడు విద్యార్థులు సమాధానాలు చెప్తున్నప్పటికీ కూడా
ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోవడం లేదు, ప్రేరేపించడం లేదు, ప్రోత్సహించడం లేదు. ఒక బహుమతో, ఒక పొగడ్తనో, ఒక చప్పట్లో, ఒక అవార్డో, ఒక రివార్డో, ఒక సర్టిఫికేటో, ఒక వెరీ గుడ్ ఇస్తే ఇంకా బాగా చదువుతారు. శ్రమకు తగ్గ ఫలితం వస్తే ఇంకా వారు బాగా చదివే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ పాఠశాలకు వెళ్ళినటువంటి స్కిన్నర్, తన కూతురు దగ్గరికి వెళ్ళినటువంటి స్కిన్నర్ ఇవి ప్రతిపాదించాడు. మరి నిరంతర పునర్బలనము అంటే ఏమిటంటే, విద్యార్థులు ఏదైనా మంచి పని చేసినప్పుడు లేదా సమాధానం చెప్పినప్పుడు, చెప్పిన మాట విన్నప్పుడు వెంటనే వారికి పునర్బలం ఇవ్వాలి. ఒక విద్యార్థి సమాధానం చెప్పాడు, జపాన్ రాజధాని అంటే టోక్యో అన్నాడు, వెంటనే మనం పునర్బలం వెరీ గుడ్ అనాలి, గ్రేట్ అనాలి, హ్యాట్సప్ అనాలి, కీప్ ఇట్ అప్ అనాలి. అంటే ఏదైనా విద్యార్థులు ఏదైనా మంచి పని, గొప్ప పని, విభిన్నమైన పని, చెప్పిన పని చేసినప్పుడు వెంటనే పునర్బలం ఇవ్వాలి. దాన్నే నిరంతర పునర్బలనము అంటారు. మరి రెండో తీసుకుంటే స్థిరకాల వ్యవధి పునర్బలం. స్థిరకాల వ్యవధి, కాలం అనేది స్థిరంగా ఉంచి ప్రోత్సహించాలి. అంటే ఇక్కడ చూడండి బాగా, స్థిరకాల వ్యవధి అంటే ఉపాధ్యాయుడు క్విజ్ పోటీ పెట్టాడు, ఉపాధ్యాయుడు ఆటల పోటీ పెట్టాడు, ఉపాధ్యాయుడు క్యారమ్ గేమ్ పెట్టాడు, చెస్ గేమ్ పెట్టాడు, కబడ్డీ పోటీ పెట్టాడు, ప్రాజెక్టు పని ఇచ్చాడు. కానీ ఇక్కడ కండిషన్, ఉపాధ్యాయుడు అప్పటికప్పుడే పునర్బలం ఇస్తే అది నిరంతర. విద్యార్థులు ఏదైనా పని చేసేటప్పుడు ఒక నిర్ణీత సమయం పెట్టుకొని వారిని ప్రోత్సహిస్తే దాన్ని స్థిర కాల వ్యవధి పునర్బలం. నేను క్విజ్, జీకే పైన క్విజ్, కరెంట్ అఫైర్స్ పైన క్విజ్ పెట్టినప్పుడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గేమును ఆపేసి ఇంతవరకు ఎవరెవరు బాగా స్కోర్ చేశారంటే అని అప్పుడు వారిని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వారిని ప్రోత్సహిస్తే, వీళ్ళు బాగా చెప్పారు, ఈ అమ్మాయి బాగా చెప్పింది, ఈ గ్రూప్ బాగా చెప్పారు అని చెప్తే దాని స్థిరకాల వ్యవధి. అంటే ప్రోత్సహించడానికి ఒక నిర్ణీత సమయం పెట్టుకొని ప్రోత్సహిస్తే అది స్థిర నిష్పత్తి పునర్బలనము. నిష్పత్తి అంటే పని. నిర్ణీత సమయాన్ని ప్రాతిపాదిక తీసుకోకుండా, వెంటనే ప్రోత్సాహం ఇవ్వకుండా, ఒక నిర్ణీత పని పూర్తయిన తర్వాత, నేను భారతదేశ పటం గీయమన్నాను, తర్వాత రాష్ట్రాలు గుర్తించమని చెప్పాను, తర్వాత సరిహద్దు రాష్ట్రాలను, దేశాలను, తీరరేఖలను గుర్తించమని చెప్పాను. అయితే ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు ఒక నిర్ణీత పని భారతదేశ పటం గీసిన తర్వాత ప్రోత్సహించడం, తర్వాత రాష్ట్రాలను గీసిన తర్వాత ప్రోత్సహించడం, తీరరేఖలను, తర్వాత సరిహద్దు దేశాలను గుర్తించిన తర్వాత ప్రోత్సహించడం. అంటే సింపుల్గా క్విజ్ పోటీ పెట్టినప్పుడు 6వ తరగతి ప్రశ్నలు అడిగిన తర్వాత వారిని ప్రోత్సహించడం, తర్వాత 7, తర్వాత 8వ తరగతి, తర్వాత 9వ తరగతి, తర్వాత 10వ తరగతి, అంటే నిర్ణీత పని పూర్తయిన తర్వాత మాత్రమే వారిని ప్రోత్సహిస్తే దాన్ని ఏమంటారయ్యా అంటే స్థిర నిష్పత్తి. పనిని బట్టి ప్రోత్సహిస్తే నిష్పత్తి, కాలాన్ని బట్టి ప్రోత్సహిస్తే స్థిరకాల వ్యవధి. తర్వాతకు వచ్చి అప్పటికప్పుడే. విద్యార్థులు డ్రాయింగ్ గీస్తుంటే ఉపాధ్యాయుడు పక్కనే ఉండి వెరీ గుడ్, చాలా బాగా గీస్తున్నావు అంటే అది నిరంతర. మరి చరశీల అంటే ఏమిటి? చరశీల అంటే, చరము అంటే మారడానికి వీలుగా ఉన్నది. ఒక నిర్ణీత పద్ధతి పెట్టుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు, టైంని బట్టి కావచ్చు, వెంటనే కావచ్చు, అదేవిధంగా నిర్ణీత పూర్తయిన తర్వాత కావచ్చు, పని పూర్తయిన తర్వాత కావచ్చు, ప్రోత్సహిస్తే దాన్ని ఏమంటారంటే చరశీల. చరము అంటేనే మారడానికి వీలుగా ఉన్నది. మరి ధనాత్మక పునర్బలం మరియు రుణాత్మక పునర్బలం మరియు దండన, ఈ 3 పదాలు ఉన్నాయి. ఈ 3కి తేడా చూడండి ఒకసారి. ధనాత్మక, విద్యార్థులు ఏదైనా మంచి పని చేసినప్పుడు అవార్డులు ఇవ్వడం, సర్టిఫికెట్లు ఇవ్వడం, క్యాష్ రూపంలో ఇవ్వడం, దాన్ని ప్రోత్సహించడం. మరి రుణాత్మకకు దండనకు తేడా. రుణాత్మకలో దండన ఉండదు, పనిష్మెంట్ ఉండదు, కొట్టడం, తిట్టడం, హేళన చేయడం, పోల్చడం ఉండదు. ఇక్కడ రుణాత్మకలో హెచ్చరించడం. విద్యార్థులు అల్లరి చేస్తుంటే ఉపాధ్యాయుడు కన్నెర్ర చేశాడు, విద్యార్థులు పరీక్షలో కాపీ కొడుతుంటే, మాట్లాడుతుంటే టేబుల్పై గట్టిగా చేత్తో కొట్టాడు, రుణాత్మక. అంతెందుకు, కార్ డోర్ సరిగా వేయకపోతే కార్లో లైట్ వెలుగుతుంది, పెట్రోల్ అయిపోతుంటే మీటర్ చూపిస్తుంది, అంటే హెచ్చరించడం. మరి దండనలో
వారిని హేళన చేయడం, తిట్టడం, కొట్టడం, పనిష్మెంట్ ఇవ్వడం, బెంచ్పై నిలబెట్టడం, బయటికి పంపడం లాంటి వాటిని చేసే దండన. ఇవన్నీ కూడా పునర్బలనాలకు యాడ్ అయినటువంటి కొత్త 3 పునర్బలనాలు. మరి చివరిగా మీకు తెలుసు కార్యక్రమయుత అభ్యసనం. ఇది చాలా పవర్ఫుల్ అండి. కార్యక్రమయుత అభ్యసనం అంటే కార్యక్రమయుత అభ్యసనం అంటే ఏమిటి? కార్యసాధక నిబంధనం వేరే, కార్య విశ్లేషణ పద్ధతి వేరే, తర్వాత కార్యక్రమయుత అభ్యసనం వేరే, మరి కార్యకారక సంబంధం వేరే. కార్యక్రమయుత అభ్యసనం అంటే ఏమి ఉండదు, బోధించే మొత్తం అంశాన్ని, ఒక పెద్ద పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి విద్యార్థులను చదువుకోమని ఇస్తాడు. మీరే చదువుకోండి. ఒక మన విశ్వం అనే పాఠ్యాంశం తీసుకుంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి విద్యార్థులకు ఇచ్చి మీరే చదువుకోండి. ఆ చిన్న చిన్న సబ్ టాపిక్ సంబంధించి పాఠ్యాంశం ఉంటుంది, దాని వెనక ప్రశ్నలు ఉంటాయి, తర్వాత సమాధానాలు కూడా ఉంటాయి అక్కడే. దాన్ని చట్రం అంటారు. బోధించే మొత్తం అంశాన్ని ఉపాధ్యాయుడు బోధించకుండా విద్యార్థులకు చిన్న చిన్న భాగాలుగా అమర్చి వారినే ఎన్నుకోమని చెప్పి, వారినే చదువుకోమని చెప్పి, వారినే ప్రశ్నలు చేయమని చెప్పి, ఆ ప్రశ్నలకు వెనుక ఉన్న సమాధానాలను వారినే చూసుకోమని చెప్పి, అన్ని ప్రశ్నలకు సమాధానాలు సరైన తర్వాతనే ఇంకొక చట్రాన్ని ఎన్నుకోవాలి. చట్రం అంటే సబ్ టాపిక్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి చూడండి. ఇక్కడ బెనిఫిట్, విద్యార్థులే స్వయంగా చదువుకుంటారు. ఎన్నిసార్లు రెగ్యులర్గా వస్తున్నటువంటి ప్రశ్న ఇక్కడ చూద్దాం. ఈ అభ్యసనంలో 5 ముఖ్య సూత్రాలు కలవు. ఒకటి చిన్న సోపానాల సూత్రం. పెద్ద పాఠ్యాంశాన్ని చిన్న సోపానాలు, చిన్న పాఠ్యాంశము వారిగా నేర్చుకుంటారు కాబట్టి చిన్న టాపిక్. నెక్స్ట్ చురుకైన ప్రతిస్పందనలు, ఎందుకంటే వారే ఎన్నుకుంటారు కాబట్టి, వారే చదువుకుంటుంటారు కాబట్టి చురుకుగా పాల్గొంటారు. నెక్స్ట్ తక్షణ బుర్రబలం, ఎందుకంటే వారి టాపిక్ చదివినప్పుడే ప్రశ్నలు ఉంటాయి, బాగా చదువుతారు, ప్రశ్నలకు సమాధానాలు చేస్తారు, మరి అప్పుడే ఆన్సర్ కూడా చూసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి పునర్బలం వెంటనే తగ్గుతుంది. స్వీయ అభ్యసనం, వాళ్ళే ఒంటరిగా చదువుకుంటారు కాబట్టి. స్వీయ మూల్యాంకనం, వారే చెక్ చేసుకుంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఇక్కడ బోధనా యంత్రాలను మీకు తెలుసు, సిడ్నీ ఎల్ ప్రెస్సీ 1926 సంవత్సరంలో ఆయన ఓహియో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఫ్రేమ్స్ను ప్రదర్శించడానికి ఉపయోగించే పరికరమే బోధనా యంత్రం. ఫ్రేమ్స్ అంటే ఏమిటి? ఫ్రేమ్స్ అంటే కాగితాలపై చిన్న టాపిక్ ఉంటుంది, కింద ప్రశ్నలు ఉంటాయి, వెనక సమాధానాలు ఉంటాయి. మరి ఫ్రేమ్స్ను ఉపయోగించే పరికరమే బోధనా యంత్రం. ఈ బోధనా యంత్రాన్ని ఎవరంటే సిడ్నీ ఎల్ ప్రెస్సీ. మరి బోధనా యంత్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? కనుగొన్నది కాదు అడిగిన ప్రశ్న. అభివృద్ధి చేసింది ఎవరు అంటే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఏదైనా సింపుల్గా ఖచ్చితంగా ఒకసారి వింటే చదివేటప్పుడు సులువు అవుతుంది. లేదంటే కాన్సెప్ట్ ఎలా ఉందో, ఎంత ఉందో, ఏముందో, దీని యొక్క అర్థం ఏమిటి, ఈ విధంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసులు వినండి, పుస్తకాలు ముందుగా ఆర్డర్ పెట్టుకోండి. మొదటే లేట్ చేయకండి. ఆలోచిస్తే ఆలోచనలు వస్తాయి, మార్కులు రావు, భయం అవుతుంది. కాబట్టి ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మరియు అంతేకాకుండా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.